డీటెయిల్ చూద్దాం. పెహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఉగ్రవాదులతో పాటు వాళ్ళ మద్దతుదారులను అంతం చేస్తామన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు పెరుగుతుంది. ఉగ్రవాదులు వారికి మద్దతిచ్చే వారిపై దృఢమైన నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు ఉంటుందన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో సహా పలు కీలక అంశాలపై ప్రధాని మోడీ ఒమర్ అబ్దుల్లా చర్చించారు. ముఖ్యంగా పర్యాటకుల లక్ష్యంగా జరిగిన ఈ దాడి ఘటన అనంతరం నెలకొన్న పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ విషాద సంఘటన తర్వాత ప్రధానమంత్రి మోదీ ఒమర్ అబ్దుల్లా నేరుగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. పెహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతికి తానొక బాంబివ్వాలని దానిని తీసుకుని పాక్పై దాడి చేస్తా అన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రు దేశమే అన్న బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ మోదీ, అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధమేనన్నారు. ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಾ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಾವು సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2016లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని విమర్శించారు. తాను మొదటి నుంచి దీనిపై ఆధారాలు అడుగుతున్నానని, అయితే ప్రస్తుతం బాధితుల గాయాలు మానపడటమే ముఖ్యమని, దోషులను గుర్తించి శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. చరణ్జీత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తుందని బీజేపీ విమర్శించింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తానే అంగీకరించినా కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్ధం చెబుతుందని ఆరోపిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్తాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందని, సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మరోవైపు చన్నీ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తాను సర్జికల్ స్ట్రైక్స్ పై ఎలాంటి ఆధారాలు అడగలేదని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని, పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు, దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఎగుమతులు, దిగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావదెబ్బతీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రదాడిపై రేపు ఎన్ఐఏ కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఇప్పటివరకు 3000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాల్ సోదాలు నిర్వహించింది. రేపు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది.
పాక్ కవ్వింపు చర్యలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇదే క్రమంలో పాక్ ఒక క్షిపణిని ప్రయోగించింది. సర్ఫేస్ టు సర్ఫేస్ అబ్దలీ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. సుమారు 450 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించగలదు. పెహల్గాం ఉగ్రదాడి ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సైనిక విన్యాసాలు చేపడుతున్నది. దానిలో భాగంగా క్షిపణి పరీక్ష జరిగినట్లు తెలుస్తుంది. అబ్దలీ వెపన్ సిస్టమ్ను పాకిస్తాన్ టెస్టు చేసింది. ఇండస్ విన్యాసాల్లో భాగంగా ఆ వెపన్ వ్యవస్థను పరీక్షించినట్లు ఇస్లామాబాద్ తెలిపింది. భారత్ పాక్ మధ్య సింధు నది జలాల వివాదం కొనసాగుతుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. భారత్ చర్యతో పాకిస్తాన్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సింధు నది జలాలు తగ్గితే తమ వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని, అది తమ దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అని పాక్ నేతలు తమ అక్కస్సును వెళ్లగక్కుతున్నారు. భారత్పై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నారు. సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా దాన్ని ధ్వంసం చేస్తామంటూ నేరుగా అవాకులు చెవాకులు పేలారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల నిర్మాణం వేగవంతమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల నుంచి జాతీయ రహదారులు వెళ్తున్నట్లు చెప్పారు. రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండేవి. 10 ఏళ్ల తర్వాత అవి 5200 కిలోమీటర్లకు చేరుకున్నాయన్నారు. తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. అనుసంధానం కోసం మోడీ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు పెడుతుందన్నారు. పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య 6 లైన్ల రహదారికి యత్నిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు 32 జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో, అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా తెలంగాణకు సాధించింది ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని, వారి జీవితాలతో ఆడుకుంటుందని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రానికి మంజూరైన పని దినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని అన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఈ సంవత్సరం కేవలం 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నేరుగా పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలని హరీష్ రావు కోరారు. గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా తెలంగాణను ప్రభుత్వం ప్రమోట్ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు తెలంగాణ మెడికల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ హెల్త్ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ప్రపంచ స్థాయి ఉన్నత చికిత్సలను అందిస్తూ ఇప్పటికే తెలంగాణ అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తుండగా మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ వైద్య పర్యాటక పటంలో తెలంగాణ ప్రముఖ కేంద్రంగా మారనుంది. వైద్య పర్యాటక పట్టణంలో తెలంగాణకు మెడికల్ టూరిజం హబ్గా ప్రత్యేక గుర్తింపు రానుంది. ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ను ప్రత్యేకంగా అధికారులు నిర్వహిస్తున్నారు.
దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజల విజయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడానికి మార్గదర్శిగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖమ్మం ప్రజాభవన్ క్యాంపు కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కుల నాయకులు భట్టిని భారీ గజమాలతో సన్మానం చేశారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎలాంటి పొరపాటు లేకుండా పకడ్బందీగా కులగణన సర్వే చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ప్రభుత్వానికి బీసీలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరారు. సామాజిక అసమానతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన పైన భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ మోడల్లో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకే ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కేబినెట్ మొత్తం కలిసి ఒక నిర్ణయం చేసి రాష్ట్రంలో కులగణన చేయాలని ఒక నిర్ణయం తీసుకొని చాలా క్లిష్టమైన సమస్య అయినప్పటికీ చేయటానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని సెన్సెస్ ను స్టడీ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియను కూడా లోతుగా అధ్యయనం చేసి అంతిమంగా 57 ప్రశ్నలతో 75 ఉప ప్రశ్నలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 50-55 రోజుల్లో ఈ కులగణన జరిపి దేశానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా నిలిచింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కసరత్తు మొదలైంది. ఐకానిక్ భవనాల డిజైన్లను ఖరారు చేసేందుకు మంత్రి నారాయణ చర్యలు తీసుకుంటున్నారు. డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. నార్మన్ పోస్టర్ ఆఫీసు కాంట్రాక్టర్స్ ఎల్ఎన్టీ సంస్థలతో చర్చించారు. ప్రపంచంలోనే ప్రత్యేక డిజైన్ ఉండేలా 5 ఐకానిక్ టవర్లతో పాటు అసెంబ్లీ హైకోర్టు భవనాల కోసం డిజైన్లను మంత్రి పరిశీలిస్తున్నారు. అమరావతి పునఃప్రారంభ పనులు ప్రారంభమయ్యాయన్నారు మంత్రి పార్థసారథి. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఎప్పటికైనా పశ్చాత్తాపం చెందాలన్నారు. సభలో ప్రధాని మోడీ చంద్రబాబు పనితీరుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంపై ఆయనకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయన్నారు. అమరావతి ప్రాధాన్యతను అవసరాన్ని గత పాలకులు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారని అన్నారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం చాలా గొప్పగా గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం అవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎంతో మంది ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు, స్వార్థపరులు, అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు, కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది, అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనం కూడా చూసాం. ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడి తుసుమనక తప్పదన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని అన్నారు. రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించాల్సిందేనని అన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులు స్పష్టంగా చెప్పబడ్డాయన్నారు.
10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో ఇవాళ అవే అబద్ధాలను అందంగా చెప్పి గరాణా మోసం చేశారని విమర్శించారు. భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. చంద్రబాబు జిమ్ముకులను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిని విధ్వంసం చేస్తుంది చంద్రబాబేనన్నారు ఆయన. తమ ముఖాన మట్టి కొట్టారని గతంలో చంద్రబాబు అనలేదా అని గుర్తు చేశారు రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు అంబటి. మోదీ పాచిపోయిన లడ్డులు ఇచ్చారని నాడు పవన్ విమర్శించలేదని రాంబాబు అన్నారు. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే, అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే. ఇది గమనించమని కోరుతూ ఉన్నా నేను. ఆర్థిక వనరులు లేవు. ఆ రోజు చెప్పాం, ఈ రోజు చంద్రబాబు అదే చెప్తున్నాడు. లేక మోడీ గారు, మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారు ఈ అప్పుని? అమరావతి పునర్నిర్మాణ సభ చాలా గొప్పగా జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఏపీలో జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు అమరావతి ప్రజలను ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. మోడీ సహకారంతో చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా గాడిలో పెట్టిన ఏకైక నాయకుడు మోడీ అని కొనియాడారు. ఏపీకి అన్ని విధాలుగా గట్టెక్కించే బాధ్యత నాది అని మోడీ భరోసా ఇచ్చారని అన్నారు. మోదీ గారి యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పార్టీ రీత్యా అమరావతి యొక్క పునః ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా సూపర్ సక్సెస్. అనుకున్న దానికంటే ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఘటన అత్యంత దారుణీయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముష్కరుల దాడి ఒకవైపు, శాంతి భద్రతలు కరువైనప్పటికీ, ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్. 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు, ఏం చేశాడు అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25. దాన్ని మరొక 3 నెలల్లో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. తెలంగాణ స్టేట్కి కొత్త ప్రెసిడెంట్ జల్దీగా డిక్లేర్ చేయండి అని రాజాసింగ్ జాతీయ నాయకత్వానికి నివేదించారు. టైంపాస్ మీటింగ్లకు అలసిపోయామని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రేపు మరోసారి పార్టీ కార్యాలయంలో టైంపాస్ మీటింగ్ ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో సన్నబియ్యం పంపిణీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పథకం ఉగాది రోజు ప్రారంభం కాగా హైదరాబాద్లో ఎన్నికల కోడ్ కారణంగా నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలు చేస్తుంది పేదలకు సంబంధించి. అందులో సన్న బియ్యం ప్రతి వారు ఒక ధనవంతులకే కాదు సామాన్యులు తినేటువంటి అవకాశం ఉండే విధంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు బీపీఎల్ కింద వాళ్ళందరికీ మనిషి కార్యక్రమం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. మొత్తం తెలంగాణ అంతా ఈ ప్రక్రియ గత నెల ఉగాది నాడే స్టార్ట్ అయితే హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల జాప్యం జరిగింది. 27 దాకా కౌంటింగ్ రిజల్ట్ అయ్యేదాకా ఉండదు కాబట్టి మనం ఇవ్వలేకపోయినాం. వెంటనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇప్పటికే మీరు చెప్తారు 20% ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ అయిపోయింది. చాలా పబ్లిక్ హ్యాపీగా ఉన్నారని. ఎక్కడన్నా ప్రాబ్లం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి కానీ, లేకపోతే కింద రేషనింగ్ సిస్టమ్ లో కానీ, డీలర్స్ దగ్గర కానీ డెలివరీ అయ్యేంత నుంచి కన్జ్యూమర్ చేరేదాకా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అనే దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేము అందరం కూర్చొని పరిష్కారం చేద్దామని రివ్యూ పెట్టాం.
మీకు అందరూ తెలుసా ₹1 కిలోమీటర్ ఉచితంగా ఇచ్చే బియ్యం ఎంతవరకు తయారు చేస్తే మనం బయట కొనుక్కుంటే చూస్తా ఉన్నాం ₹60 కొంటా ఉన్నాం. సో మనం జనరల్గా దాన్ని మార్కెట్ మనం చూస్తా ఉన్నాం, ఏ విధంగా కొనుక్కుంటున్నాం, మన దగ్గర కూడా కొనుక్కొని తినేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల ఫ్రీ వస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించి ఉచితంగా బస్సు ప్రయాణం, దాని తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు, సన్నవాళ్ళు పండించిన వాళ్ళకి ₹500 బోనస్ ఇస్తామని చూస్తాం. ఏపీ నుంచి బియ్యం వడ్లు రావడానికి మన ప్రయత్నం చేస్తాం. అట్లా బోనస్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన అనుమానితులు శ్రీలంక చేరుకున్నారన్న సమాచారంతో కొలంబో విమానాశ్రయంలో కలకలం రేగింది. భారత నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో శ్రీలంక భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. చెన్నై నుంచి కొలంబో చేరుకున్న శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కు చెందిన UL-122 విమానంలో 6 అనుమానిత ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్లు భారత అధికారులు శ్రీలంకను హెచ్చరించారు. శ్రీలంక పోలీసులు, శ్రీలంక వైమానిక దళం, విమానాశ్రయ భద్రతా సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆంథోనీ అల్బనీస్కి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. భారతదేశం ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తానని చెప్పారు. 21 ఏళ్ల చరిత్రలో అల్బనీస్ వరుసగా 2 సార్లు విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.